నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన అమ్మాయితో కొద్ది రోజుల్లో జీవితం పంచుకోబోతున్నాను అని ఆనందపడే లోపే తన జీవితంలో ఊహించని మలుపు తిరిగిందని అంటున్నాడు శ్రీను. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తననే పిలిచి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో తన సమస్య చెప్పుకోవడానికి శ్రీను అనే అతను ఇక్కడికి వచ్చారండి. మరి రైట్. అతన్ని అడిగి తెలుసుకుందాం ఏంటా తప్పకుండా. సమస్య అనేది. శ్రీను నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. కొంతకాలంలో మేమిద్దరం పెళ్లి చేసి ప్రేమించుకున్నాం సార్. కాలేజ్ టైంలో. సో, కొన్ని ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవ్వాలో తెలియక మతసితంతో మతిపోతుంది. హ్మ్. ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది సార్. హ్మ్. అది కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. చెప్తారు మేడం చెప్పి ఏంటి స్టోరీ ఏంటో చెప్పండి. ఏం జరిగింది? నేను ఒక అమ్మాయి కాలేజ్ టైంలో లవ్ చేశాను సార్. ఉమ్, లవ్ చేసి కొంతకాలం జర్నీ జరిగింది సార్ బాగానే. ఉమ్, అన్ని అక్కడికి పబ్బులకి, రెస్టారెంట్‌కి, పార్కులకి అన్ని దగ్గర ఉమ్, తిరిగాం సార్. ఉమ్. అంతా బాగానే ఉంది. మధ్యలో ఒక చిన్న ప్రొఫైల్ వచ్చింది మేడం. మీ భాష అటువైపుగా ఉంది. మీరు హైదరాబాద్ వాళ్ళేనా? వైజాగ్, వైజాగ్ కానీ ఇప్పుడు సెటిల్డ్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది సార్. సో, దానివల్ల నాకు ఒక చిన్న ప్రాబ్లమ్ పడింది సార్. హ్మ్. ప్రతిసారి అనుమానం అనేది ఒక మైండ్‌లో ఉండిపోవడం వల్ల నా మానసికంగా ఏదో తోచడం. ఏం వీడియో వచ్చింది? ఒక్క నిమిషం మేడం. నేను చూపిస్తున్నారా? ఎస్ మేడం. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న మెసేజ్ వచ్చింది సార్. హ్మ్. అబ్బో, హ్మ్. మేడం. ఎవరు పంపించారు అది? మా ఫ్రెండ్ అబ్బా! ఇది పంపించాడు మేము సార్. చూసేంత వీడియో కాదు కదమ్మా! మాకు చెప్పినా నమ్ముతాం మేము. అంత అవసరం లేదు ఇది. ఓకే. హ్మ్. హ్మ్. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు అంటే కనుక సారి ఉన్నాయి జాగ్రత్త అండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాకు మాకు చూపెట్టాలి. డౌట్ వస్తే మేము హ్మ్. అడుగుతామమ్మా. అంత ఓపెన్ గా ఉన్న వీడియోస్ మాకు హ్మ్. చూపించాల్సిన సరే అవసరం. చెప్పు నాన్న ఏమైంది? ఎవరు పంపించారు అది? మా ఫ్రెండ్ పంపించాడు సార్ నాకు. ఉమ్, కానీ ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ అవునా కాదో తెలియని మానసికంగా అదే కాస్త తటస్థమై బ్లర్ గా ఉంది కాబట్టి మీకు అట్లా డౌట్ వచ్చిందా? అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి? ఏం జరిగింది? ఏంటో డౌట్ వచ్చి ఎప్పటి నుంచి లవ్ అండి మీకు? 2 ఇయర్స్ బ్యాక్ నేను 2 ఇయర్స్ నుంచి లవ్. లవ్. ఓకే. ఈ వీడియో ఎప్పుడు ఎవరు? వచ్చింది? ఈ అమ్మాయి మెసేజ్ పేరేంటి? ఎప్పుడు వచ్చింది మీకు? ఇది 3 డేస్ బ్యాక్ వచ్చింది సార్. 3 డేస్ బ్యాక్. 3 డేస్ బ్యాక్ వచ్చింది. లవ్ 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్. మ్యారేజ్? మ్యారేజ్ ఇంక 10 డేస్‌లో ఇంకా అనుకుంటున్నారు మ్యారేజ్ అనుకుంటాను. ప్రపోజల్ యెస్ పెట్టుకున్నారు. మ్యామ్. ఎవరు? ఏ అమ్మాయిని లవ్ చేసావు? అమ్మాయి ఏం చేస్తే మీరేం చేస్తారు? నేను ఖాళీయే మేడం. ఉమ్, ప్రస్తుతానికి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చేస్తుంది వేరే దగ్గర. ఓకే. సో, మా ఇద్దరు మీ ఫ్రెండ్ ఆ వీడియో ఎందుకు పంపించాడు అసలు? అదే తెలీదు మేడం. ఎందువల్ల ఏంటి? అమ్మాయికి అడుగుదామనే ప్లాన్‌లో ఉన్నాను మేడం. అమ్మాయికి ఎలా అడగాలో తెలియక టెన్షన్‌తో మానసిక బాధతో అరే భాయ్ మీ ఫ్రెండ్ ఇప్పుడు ఆ వీడియో ఏంటిది? అదేదో యాప్‌లో ఉన్నట్లుగా ఉంది. అది యాప్ నీకు పంపించాడా? యాప్‌లో ఉన్నది నీ లవర్ అని పంపించాడా? ఏంటి? నువ్వు చేసుకోబోయే అమ్మాయి అని పంపించాడా? లేదా నీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది సీనియారిటీ కోసం పంపించాడా? లేదు మేడం. ఆల్రెడీ వాట్సాప్‌లో ఒక వీడియో చిన్నది ప్రొఫైల్ వచ్చింది. ఆ! అది ఓకే. కాక ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళాక ఆ! ఇది చూసా సార్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడుతూ వచ్చినాయి. బయటకొచ్చారు. ఆ అమ్మాయి మీ లవరేమో అని మీ డౌటా? కన్ఫర్మా? డౌటు ఉంది సార్. కన్ఫర్మ్ కూడా ఉంది. సరే ఎట్లా అంటే ఒకటి మేడం అది ఏంటంటే అది ఆడవాళ్ళు చూడకూడదు కాబట్టి మేడం వెంటనే క్లోజ్ చేశారు. ఆ మెసేజ్‌లో ఉన్న కంటెంట్ నేను చూసాను. నువ్వు ఒకసారి చెప్పు మేడం వాళ్ళకి ఏముంది ఆ కంటెంట్? ఎక్కడ కంగుతిన్నావన్నది చెప్పు. మేడం ఫస్ట్ మేమిద్దరం కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ మేడం యాక్చువల్‌గా. ఉమ్. బెస్ట్ ఫ్రెండ్ అయితే బాగా క్లోజ్ అయ్యి రెస్టారెంట్‌కి, పార్కులకి ఆ వెళ్ళేటప్పుడు అమ్మాయి ఈ అమ్మాయేనా? యెస్. ఆ మేడం. ఆ అమ్మాయి. ఓకే. ఆ, అయితే ఒకరోజు వేరే దగ్గర నుండి వస్తుండగా చిన్న మెసేజ్ వచ్చింది మేడం. ఉమ్, ఇద్దరం కలిసి వస్తుండగా. అమ్మాయికి ఆ రోజే అడుగుదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఏదో రోజు దొరకదా? ఏ రోజో టైంలో రాదా? అప్పుడు మాట్లాడదాంలే అనుకుని ప్లాన్‌లో అలా ఉన్నా. ఏం చెప్పాలో అది చెప్పొచ్చు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనుకుని అలా బ్రేక్ చేశాను మేడం. కానీ ఇంతలో ఈ మెసేజ్ వన్ బై వన్ రావడంతో చిన్న అనుమానం వచ్చింది మేడం. ఈ మెసేజ్ ఈ 3 డేస్ బ్యాకే వచ్చింది. ఈ 2 ఇయర్స్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఏం లేదు మేడం. ఓన్లీ లవర్స్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అన్ ఫిజికల్ రిలేషన్ ఉందా? ఇంకేమన్నా ఎటువంటి అనుమానం లేదు మేడం. అనుమానం ఏం లేదు? డౌట్ అమ్మాయి లేదు. బాగుంది. ఆ! ఉమ్. అచ్చచ్చ! కానీ ఎందుకో చిన్న సిట్యుయేషన్ ఈ మెసేజ్ వల్ల డిస్టర్బ్ అయింది మైండ్. మరి అడిగావా అమ్మాయిని?
అడుగుమని ట్రై చేస్తున్నాను. కానీ కానీ అడగలేకపోతున్నారు. అడగలేకపోతున్నా మేడం. హుహుహు. సరే ఇది ఎలాగా మాట్లాడితే ఇప్పుడేంటి మీరు ఉంటది? ఈ వీడియో మీ దగ్గర ఉందని అమ్మాయికి తెలుసా తెలీదా? తెలీదు మేడం. సో ఇప్పుడు మీకేం కావాలి ఇక్కడ? మాకు కొంచెం న్యాయం కావాలి మేడం. ఏం ఈ న్యాయం? ఫోటోలో ఉన్నది ఒరిజినల్ కాదని చిన్న డౌట్. అది నా మతస్థితంగా, మానసికంగా బాధపడుతున్నాను. అంటే ఈ అమ్మాయి నీ కాబోయే భార్య కాదా అనేది క్లారిటీ అవునా Clarity. కాదా అనేది Yes, ma'am. క్లారిటీ అసలు కావాలి. అమ్మాయిని అడిగితే సరిపోయేది కదా, ఇంత పంచాయతీ ఎందుకు పెట్టావు ఇప్పుడు? అలా అడిగితే అమ్మాయి వెళ్ళిపోద్దేమో నా మనసులో అంత పూర్తిగా సరే ఇక్కడ మనస్ఫూర్తిగా పంచాయతీ పెడితే ఇంకా ఫీల్ అయిపోద్దేమో కదా. నేను కాదండి నా పరువు తీసాడు, నా మీద నమ్మకం లేదా అటు ఇటు అనుకుంటే. అలా అనుకుంటే మరి ఇంకా ఎవరు చెప్పాలో తెలియదు మేడం. అంత అదే ఏం మనస్ఫూర్తిగా చేయాలో తెలియక ప్రేమించాను ఇంకా కాబట్టి మానసికంగా నేను ఏమైపోతున్నాను భయం. సో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ లో స్టేజ్ వచ్చారు. మీద అయితే మీకు న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం వచ్చింది, ఇక్కడికి వచ్చారు. ఎస్ మేడం. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటుందో మాకు తెలియదు. అసలు ఆవిడో కాదో కూడా ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వాలి. క్లారిటీ లేదు. ఓకే. చూద్దాం ఆవిడ అడుగుదాం. మాట్లాడితే తెలుస్తుంది. గంగా నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇక్కడికి శ్రీనివాసే తీసుకొచ్చానని చెప్పేసి అంటున్నాడు. దేనికి తీసుకొచ్చాడో తెలుసా నీకు? లేదు మేడం, తెలీదు. అంతే, అంతకుమించి ఇంకా అంటే నీకేమీ ఇక్కడ తెలియదు. దాకా వచ్చినాక మీకు తెలిసింది కదా, ఇక్కడ ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందమ్మా, ఇట్లా మేడం వాళ్ళ దగ్గర సార్ దగ్గర ఇట్లా షో నడుస్తుంది, మరి దాంట్లో అక్కడ కూర్చుంటారంటే మీరు ఇప్పుడు ఇష్టపూర్వకంగానే కూర్చున్నారా? మీరు ఇష్టపూర్వకంగా కూర్చుంటేనే మేము కంటిన్యూ చేస్తాం, బలవంతంగా కూర్చోబెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇష్టపూర్తిగానే కూర్చున్నాను ఓకే, మేడం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే షార్ట్ అవుతుందని మీకు ఇష్టమే. Yes మేడం. సూపర్, ఓకే చెప్పండి. ఇప్పుడు అదేదో వీడియో చూపించారు. అది మేమంత చూడలేము. ఆ వీడియోలో మీరా కాదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉన్నారంట ఆయన. దానికి మీరేం మాట్లాడతారు? ఏం వీడియో చూపిమ్మని చెప్పాను మీకు మేడం తర్వాత ఒకసారి. చూపిస్తామమ్మా. అసలు మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? 2 years నుంచి లవ్ అన్నారు. నిజంగా అతను 3 days బ్యాక్ వరకు కూడా మీరంటే ప్రాణంగానే ఉన్నట్టు చెప్తున్నాడు అతను. అంత షాక్ అయిపోయి ఇక్కడికి పరిగెత్తుకొని రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అతనికి? అంతకు ముందు ఏమన్నా అనుమాన పడ్డాడా మిమ్మల్ని? లేదు మేడం, ఇప్పుడు అనుమానం అసలు పడలేదు. మీరేం చేస్తారు? మీ నేను మీ ఇదేంటి? ఇంజనీరింగ్ గా చేస్తున్నాను మేడం. ఆ, మాది 2 years నుంచి లవ్ ఉంది. ఓకే. ఇన్ని రోజుల నుంచి మంచిగా ఒక లవ్ అనేది మాకు మంచిగా అనిపించింది. అతను ఏ మంచిగా జాబు ఉన్నాము. చేయడు కదా, ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి ఎందుకు మీ ఇద్దరికి? మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను చేస్తున్నాను కదా మేడం ఇంజనీరింగ్. సో నేనే చూసుకుంటా అన్ని. ఇంజనీరింగ్ చేస్తే డబ్బులు ఎందుకు ఇస్తారు? జాబ్ చేస్తుంటే డబ్బులు ఇస్తారు. ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేస్తారా? చేస్తాను సార్. ఇంజనీరింగ్ చదువుతున్నారా? కంప్లీట్ అయిపోయిందా? చదువుతున్నాను, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. జాబ్ సెట్ చేస్తున్నారు. మరి మీకు డబ్బులు ఎక్కడవి? డబ్బులు పేరెంట్స్ అలా ఎవరైనా పంపిస్తారు మేడం. అతనికి బోల్డంత అన్ని ఖర్చులు పెడుతున్నావు అంట కదా, అవన్నీ ఎక్కడి నుంచి అవును, వస్తాయి? అంత త్రూగా లవ్ చేశాను కాబట్టి మేడం, నేను అంత ప్రేమిస్తున్నాను కాబట్టి అతనికి నేను ఏం ఖర్చులు పెడతావు అతనికి? అసలు అతని- యాక్చువల్లీ లవ్ చేస్తే అబ్బాయి కదా నీకు ఖర్చు పెట్టాలి. నువ్వేంటి అతనికి ఐఫోన్లు కొని పెడతావు, అతనికి అన్ని బట్టలు కొని పెడతావు, గిఫ్ట్లు ఇస్తావు, ఎప్పుడు ఏదో అకేషన్. అంటే అంత పిచ్చి మేడం. మేడం నాకు చాలా మంచిగా చూసుకుంటాడు అతను. చిన్న ఏం మమ్మీ డాడీ లోటు అన్ని తీరుస్తాడు మీరు అతను. బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీయా? డబ్బులు బాగుంటాయా మీ దగ్గర? బాగుంటాయి మేడం, చాలా డబ్బులు ఉంటాయి. అతను ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చాడా నీకు? లేదు మేడం, ఇవ్వలేదు. ఓకే. సో నువ్వు రియల్ గా లవ్ చేసావు కాబట్టి అతను బాగా చూసుకుంటావు. Yes, ఈ 2 ma'am. years బట్టి మీదంతా సాఫీగా అయిందమ్మా? ఏం ప్రాబ్లమ్స్ ఏం ఏమీ లేవు, ప్రాబ్లమ్స్ ఏం అనుమానాలు రాలేదు లేవు? సార్. ఏం ప్రాబ్లం ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా దగ్గర అయ్యారా మీరు? లేదు సార్. ఫిజికల్ గా దగ్గర అవ్వలేదు? మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మంచిగా ఒక లవ్ అనేది మంచిగా అనిపించింది. అక్కడెక్కడ తిరిగినాము, రెస్టారెంట్, పబ్బులు, పార్కులు అన్ని తిరిగినాము. మంచి రిలేషన్ ఉంది సార్. మీరిద్దరు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, అప్పుడే పెళ్లి ఎందుకు? కొంత గ్యాప్ తీసుకోవచ్చుగా. ఎందుకు అనుకున్నారు? ఇంకా అబ్బాయికి జాబ్ రాలా, మీకు లేదు, సెర్చింగ్ లో ఉన్నారు, ఎందుకు పెళ్లి ఎందుకు? పెళ్ళి అంటే ఇప్పుడు వాళ్ళ తరపున వాళ్ళకి పేరెంట్స్ ఎవరు లేరు, కొంచెం జల్దీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే. మీ Mm. పేరెంట్స్ అలా. ఒప్పుకున్నారమ్మా? మీ parents ఎస్ సార్, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు సార్. ఈ అబ్బాయికి ఎందుకంటే జాబ్ మంచి లేదు. మనసు ఉన్న అబ్బాయి కాబట్టి ఒప్పుకున్నారు. జాబ్ గురించి అంత పట్టించుకుంటలేరు. మంచి నాకు మనసున్న అబ్బాయి మంచి కాదు మనసు. కానీ నీ మీద నమ్మకం అంతే కదా. నువ్వు yes sir. ఎంచుకుంటే కరెక్ట్ అబ్బాయినే ఎంచుకుంటావు అని చెప్పి. Yes sir. బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఉమ్, వీళ్ళు చెప్పినట్టు వింటాడు, ఉమ్, ఉన్నంతలో మంచి అబ్బాయి. ఉమ్. ఈవిడ ఆయన్ని పోషిస్తుంది కానీ ఆయనేమి ఏ రోజు ఈవిడ పోషించింది లేదు. ఓకే, మీకు నచ్చాడు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇందులో ఇంకా హ్యాపీగా అతని- వెళ్ళిపోవచ్చు కదా. ఏదో అతను ఇప్పుడు భయపడి ఒక వీడియో తీసుకొచ్చాడమ్మా, చూపెట్టండి. అదొకసారి మీరు చూడండి. అది Okay. మీరని మా డౌట్, Mm. Okay. అతని డౌట్ కూడా అదే. అది- మీరు కాదు అంటే ఆయన పండగ చేసుకుంటాడు, అది కూడా మీదైతే మేము- ఏం చేయాలనేది మేము ఎందుకంటే చూద్దాం. అది వేరే వాళ్ళ వీడియో కదమ్మా. మీ ఒకప్పుడు అందులో మీరు అయ్యి ఉంటే కనుక మీ పర్మిషన్ లేకుండా మేము అది చూడకూడదు కాబట్టి వెంటనే మేము క్లోజ్ చేసి అతను తిరిగి ఇచ్చాము. అతను డైరెక్ట్ గా మీకే చూపెడతాడు. ఓకే సార్. చూపిస్తాను సార్. చూపించాం. ఎవరు పంపించారు ఈ వీడియో? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. ఆ వీడియోలో నువ్వా కాదా అది కన్ఫర్మ్ చేయమన్నావు. ఎవరు పంపిస్తే ఉంది మేము అడుగుతాం. ఆ వీడియోలో ఉన్నది నువ్వా కాదా? నేనే మేడం. ఇదేనమ్మా నీ పార్ట్ టైం జాబ్? ఏంటమ్మా అది? ఆ వీడియోలో ఉన్నది ఏంటి? ఎలా డిస్క్రైబ్ చేస్తావు అది? నిజంగా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావా? ఏం చేస్తున్నావు? ఎవరు అతను? ఆ వీడియోలో ఉన్న అతను ఎవరు? మళ్ళీ కాన్ఫిడెంట్ గా నేనే అని చెప్పి ఫ్రెండా? 2 years నుంచి చాలా థిక్ లవ్, చాలా మంచోడు అది ఇది అని చెప్పేసి అన్నావు కదమ్మా. ఇప్పుడు 10 రోజుల్లో ఏదో పెళ్లి ఉందని కూడా చెప్పేసి అంటున్నాడు అవును ఆయన. మేడం.
పెళ్లి ఫిక్స్ అయిన టైంలో ఇలా వచ్చింది. ఆ అమ్మాయి ఏమి జంకలేదు, బెనకలేదు. ఈ రోజు అదేదో మార్ఫింగ్ అనలేదు, డైరెక్ట్ గా నేనే అంది. అందులో ఉన్న అబ్బాయి ఫ్రెండ్ అని అంది. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. ఫ్రెండ్ వీడియో అయినప్పుడు ఎక్కడి మరి నుంచి వచ్చింది? వీడియో అందులో ఉంది కదా మేడం. అది మరి అంత ఎక్కడి డౌట్ నుంచి అయినప్పుడు వచ్చింది నీకు? చూపించి పూర్తి నీకు ఎక్కడి చూడాలి నుంచి కదా. వచ్చింది? నాకు ఒక ఫ్రెండ్ పంపించాడు. ఆ ఫ్రెండ్ కి ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇంకా అలా షేర్ అది అయ్యి షేర్ అయింది మేడం. ఎట్లా అంటే తెలియదు. ఏమా మీరు వీడియో తీసుకున్నారా అది? లేదా అదేమన్నా యాప్ లో వస్తున్న ఆ వ్యవహారాలు? ఫ్రెండ్ ఎవరో చెప్పండి మేడం ఒకసారి. అమ్మ ఎవరు ఏంటి అనేటటువంటిది ఆ అనవసరం. వీడియో లీక్ అయ్యింది అంటే ఒకటి అబ్బాయి అన్నా తీసుండాలి, ఎవరు మీతో పాటు పార్టిసిపేట్ చేసే అబ్బాయి, లేదా మీరన్నా తీసుండాలి, లేదా మీ ఇద్దరు కలిపి ఒక మాట అనుకుని తీసుకొని ఉండాలి. చూడు ఎందుకంటే ఒకసారి అదొక చూడు. షో చేసినట్టే ఉంది తప్ప ఒకసారి చూడు ఈ వీడియో ఏంటి. అక్కడ ఇద్దరం ఉన్నాం కాబట్టి మళ్ళీ అతను లేడు, నేను ఒకదాన్నే ఉన్నా. మరి ఎవరు ఇది ఎవరు? అడుగు అతన్ని అడుగు మరి. అతన్ని ఎందుకు అడుగుతాడమ్మా? నిన్ను కదా అడిగేది. ఏంటి అతన్ని ఎందుకు అడుగుతాడు? వాడెవడో ఆ అబ్బాయికి అసలు ఏం తెలుసు? ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేది అతన్నా నిన్న? చేసే నిన్ను కదా అడుగుతాడు. వాయిస్ రేస్ చేసి మాట్లాడతావేంటమ్మా? నేను ఈ ప్రేమించడానికి ఇదేనా చూసేది? చూపించే ప్రేమ ఇదేనా? ఏంటిది? అంటే ఇన్ని రోజులు నీకేం కొనిపించలేనా? నీకు అన్ని మంచిగా చూసుకోలేనా నేను? అన్ని చూసుకున్నావు, సుఖమేముంది? ఏంటి ఈ వీడియో? ఐఫోన్ సీక్రెట్? కొనిపించిన, ఇదేంటి అన్ని సీక్రెట్ కదా కొనిపించిన, ఇది? అంతా నువ్వు ఎంత పేరెంట్స్ లేకపోయినా నేను అంత మంచిగా సేవ చూసుకున్నాను కదా నువ్వు నీకు. ఎంత ప్రేమించమైనా నేను నీ మనస్ఫూర్తిగా ఉన్నాను ఇప్పటి వరకు. కానీ ఇంత వీడియో రాగా నా మనసులో లేదు. ఎందువల్ల తెలియకుంటుంది. ఇప్పుడు నేను అడగాలనుకుంటాను కానీ ఏం తోచక ఏం చేయాలో తెలియక కూర్చోనాను. అడగాలని కోరికతో ఈ రోజు సార్ అందరికి అడిగా. ఈ వీడియో అంటే కరెక్ట్ చూసి చెప్పు, అప్పుడు నేను చెప్తాను. నేను తీసిన చెప్పండి, మీకు అన్ని చూసుకున్నాను కదా. చూసుకున్నావు, ఇక్కడ ఉన్నావు. హార్ట్, మై హార్ట్. అడిగాడమ్మా ఇవన్నీ నాకు ఇవ్వాలంటే కనుక నువ్వు అటువంటి వ్యవహారాలు అటువంటి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి నాకు ఇయ్యి, ఆ డబ్బులతో ఇవన్నీ నాకు కొని అని అతను అడుక్కున్నాడా? అవన్నీ ఇచ్చి ఈ రోజు మనసు తొక్కేసావు కదమ్మా, చంపేసావు కదా మనసుని. అరే అబ్బాయికి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, పేరెంట్స్ లేరు, నిన్నే నమ్ముకొని 2 years నుంచి ఉన్నాడు ఆ అబ్బాయి. నువ్వు వచ్చి ఎవరితోనో పడుకున్న అమ్మా, ఇది- వీడియోలు తీసుకొని కదమ్మా ఇది పబ్లిసిటీలో సేల్ చేస్తూ నీకు అవన్నీ కొనిపెట్టాను కంటే నీ క్యారెక్టర్ అమ్ముకొని పెంచమని అది ఐఫోన్లు కొనిపెట్టమని అతను అడిగాడా నిన్ను? అమ్మ ఇది ఒక పార్ట్ టైం అసోసియేషనా, ఇది ఒక కంటిన్యూడ్ బిజినెస్? నువ్వు నడిపించేది వ్యాపారమా? తప్పుగా అనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నానని చెప్పి. ఇది ఆన్లైన్ వ్యాపారమా? అతను మీ లవరా లేకపోతే ఏదైనా యాప్ లో ఉండే బిజినెస్ లా? అది అడుగుతున్నామమ్మా. కదమ్మా డబ్బులుకా ఇది? లేదు సార్, డైలీ ఫోన్ చేస్తుంది అమ్మాయి. లంచ్ తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఎక్కడికి ఎవరికి? వెళ్ళావు ఏంటి, నన్ను ఆ, డైలీ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఆ. మాట్లాడితే తిన్నానే, బాగానే ఉన్నాను, పిల్లలు బాగానే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతారు. పక్కింటి వాళ్ళ పిల్లలు వస్తుంటారు సార్. దీని మీద డౌట్ వచ్చి ఉన్నారా, ఏమన్నా పిల్లలు ఉన్నారా లేనట్టుగా అడుగుతారు మళ్ళీ. సో ఇలాంటివి ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందని నా మనసులో ఉండిపోయింది. అదే కాదమ్మా, ఇప్పుడు అతను ఎవరు? లవరా? ఎవరు అతను? అందులో ఉన్న అతను ఎవరు? ఫ్రెండ్ ఫ్రెండ్ తో అంటే 1 night స్టాండ్ లాగా నువ్వేమైనా కమిట్ అయ్యావా? లేదా మీది ఇదేమైనా కంటిన్యూషన్ అలా బిజినెస్? జరిగిపోయింది మేడం. ఒక్కసారే జరిగిందా లేకపోతే ఇట్లాంటి ఒక్కసారే కంటిన్యూషన్ జరిగింది ఉన్నాయా? మేడం, ఒక్కసారే జరిగింది. కదా. మరి మరి- డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నావు? అతను ఇస్తున్నాడా నీకు డబ్బులు? ఈ ఐఫోన్ ఇవన్నీ కొనిస్తున్నాను కదా నీకు అని అంటున్నావు అంటే కంటిన్యూస్ గా నీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక మేడం ఏమడిగారు, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నట్టు నీ అమ్మాయి అంటే మా ఫ్యామిలీ బాగా ఉన్నతమైన స్థితిలో ఉంది సార్, నా పాకెట్ మనీ ఇస్తారు, దాంతో పాటు అతను కొనిస్తున్నానని చెప్తున్నారు. నిజంగా ఇది పాకెట్ మనీతో కొనిచ్చేదా లేదంటే ఈ వ్యవహారం నడిపిస్తూ కొనిచ్చేదా? ఏదో సడన్ గా అయిపోయింది సార్. అది సడన్ గా ఒక్కసారి అయ్యిందా, 2 ఒక్కసారి సంవత్సరాలు బట్టి అయింది కంటిన్యూస్ గా సార్, జరుగుతుంది? ఒక్కసారి అయింది సార్. ఆ ఒక్క వ్యక్తితోనే చాలా మంది సడన్ గా కొన్నారు. అంటున్నావు, లేదు సడన్ ఎలా అంటావు? నేను ప్రేమించింది దీనికి ఇదేనా వీడియో? సడన్ గా ఎలా అంటావు నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికైనా నిజాలు ఒప్పుకో అమ్మా. ఆ మనిషిని 2 సంవత్సరాల ఒకసారి పాటు అతను మోసం. కూడా పిలిపించి మాట్లాడండి కదా, ఎవరిని? అతన్ని ఫ్రెండ్ ని. అతన్ని- పిలిపించి మాట్లాడు. చేసింది తప్పు నువ్వు, మళ్ళీ అతన్ని పిలిపించమని చెప్పి ఏ ఫ్రెండ్? నీ ఫోన్ ట్రాన్స్ఫర్, వీడియో ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తినా నువ్వు నీతో ఉన్న వ్యక్తి? వీడియో చూసావా? ఫస్ట్ వీడియో చూడు, ఫస్ట్ ఓపెన్ చేసి చూడు, ఓపెన్ చేసి చూడు. చూసింది నాన్న, చూసింది. చూస్తే అమ్మాయికి తెలుసు మాట్లాడతాను. కదా. అసలు అర్థం కాదు. నువ్వంటే చూసిన 1-4 తర్వాత సార్లు చేయాలి. చూడాలి. ఆ అమ్మాయి చూడవసరం, ఆ అమ్మాయికి తెలుసు అక్కడ ఏముందని. ఆ అమ్మాయి ఒక్క గ్లిమ్స్ తోనే అది నేను అని చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉంది. నీకు నేను తిండి పెడుతున్నాను కదా, నీకు కావాల్సిన అన్ని ఇస్తున్నాను కదా, ఇలా చేయడంలో తప్పేంటి అని చెప్పి తన పనిని తను సమర్థించుకుంటుంది ఈ రోజు. సమర్థించుకోవడం సార్. అన్నిటికంటే దారుణం నేను దాని కింద పర్మిషన్ ఏంటి సార్? అంత ఈజీగా తీసుకొని చెప్పి మాటలు సమాధానం సరే నాన్న, చెప్పాలి ఇంకా కదా. మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడు, నీకు ముందే తెలిసింది. ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అసలు ముందు అది కంటిన్యూషన్ రిలేషనా, అతను లవరా, అతను బిజినెస్? వీడియోతో పాటు ఇంకోటి ఏదో తెలియాలి మెసేజ్ కదా. చూపించారు కదండి, ఆ అదేం మెసేజ్ మెసేజ్? అదేదో ఇదిగో ఈ మెసేజ్ మెసేజ్ వచ్చింది పెట్టాడు. సార్. ఈ మెసేజ్ లో ఏముందంటే మేడం, వీడియో చాట్ అయితే కనుక ఇంత అమౌంట్, ఫోన్ కాల్ అంటే కనుక ఇంత అమౌంట్ అని ఉంది. దాని కింద ఒక నెంబర్ ఉంది. ఫోటో మాత్రం ఈ అమ్మాయిదే ఆ ఉంది. నెంబర్ ఎవరిదమ్మా? తెలియదు మేడం, చూడాలి అది. ఈ నెంబర్ ఎవరిది చెప్పు? అతన్ని ఎవరు అతను? అతను బిజినెస్ చేసే అతను అయితే ఎవరు? శ్యామా?
ఓ మై గాడ్. శ్యామ యా ఎవరి శ్యామ? నీ స్నేహితుడా, తన స్నేహితుడా, నా స్నేహితుడే సార్, వ్యాపారస్తుడా, ఈ వ్యాపారం నడిపిస్తా ఉంటాడా? బిజినెస్ మ్యాన్. అదేలే, ఏం బిజినెస్ business? మ్యాన్. ఇదే business? ఈవిడ ఒక బిజినెస్ ఉమెన్. వీళ్ళిద్దరు చేసేటటువంటి వ్యాపారం ఇది. మధ్యలో బక్రా నువ్వు. ఏమా నువ్వు వీడియో కాల్లో సెక్సువల్ గా మాట్లాడడం, న్యూడ్ గా ఎంకరేజ్ చేయడం ఇవి దీని ద్వారా డబ్బు సంపాదిస్తున్నావా? ఈ మెసేజ్ లో ఉన్న కంటెంట్ కరెక్టా కాదా? పోనీ అదన్నా చెప్పు. కరెక్టే సార్. అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అది పబ్లిక్ కరెక్టే. పోస్ట్. అది ఆవిడ ఆల్రెడీ కరెక్టే అంటే కరెక్టే సార్. ఫోన్ కాల్స్ మాట్లాడితే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకేం న్యాయం చెప్తా, ఎవరికి చెప్తాను న్యాయం? మళ్ళీ ఏమొచ్చి నువ్వు చేసేటటువంటి తప్పని సమర్థించుకోవటం గురించి, నా ప్రేమను నిలబెట్టుకోవటానికి నేను ఇంత దాన వీర సూర కర్ణంలాగా అతనికి డబ్బులు ఇచ్చి ఐఫోన్లు కొనిస్తున్నాను అని అంటున్నా. అడిగాడా? ఎందుకమ్మా ఇంజనీరింగ్ చదివావు కదా, ఓ 2 అదో పనులు సంవత్సరాలు ఆగితే చేసుకుంటూ మంచి జాబే వస్తుంది కదా, ఇంత అడ్డదారులు తొక్కి నీకు డబ్బు అఫీషియల్ గా సంపాదించాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ అంటున్నావు, ఆ. డబ్బులు బాగా పంపిస్తారంటున్నావు, ఏంటి నీకు ఇంట్లో official గా ఒక పేరెంట్స్ husband ఉన్నారు, కావాలి. ఎంతమంది ఉన్నారు. బిజినెస్ పరంగా చాలా మంది హస్బెండ్లు కావాలి. శామ్ అనే అతను ఇది- నిన్ను ఎంకరేజ్ చేసి ఆ, ఇలా ఫోన్లు మాట్లాడితే మనకు డబ్బులు అవును. వస్తాయి, నువ్వు అట్లా వాడికి చెప్పొద్దు, వాడికి చెప్పకుండా ఏదో నువ్వు ఏదో మాయ సంపాదించి చేసి అలా చేశారు మేడం. ఆ. అమ్మ, శ్యామ్తో మాయలోకి నీకుండే పరిచయం ఈ శ్రీను ద్వారానా, లేదంటే ముందు నుంచే శ్యామ్తో నీకు ఈ పరిచయం ఉందా? సీను ద్వారా శ్రీను ద్వారానే పరిచయం. మరి అటువంటి కళ్ళబొల్లు మాటలు మాట్లాడితే పరుగు పోయేటటువంటి పనులు, ఆ, ఈ అసాసినేషన్ కదమ్మా. ఇట్స్ పర్సనాలిటీ అసాసినేషన్. యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సార్ చిన్న డౌట్ సార్, శ్యామ్ అనే వ్యక్తి నాతో ఈ చిన్నప్పటి నుండి పరిచయం సార్. యాక్చువల్గా ఉమ్. పరిచయం అయితే అతను నేను బెస్ట్ ఫ్రెండ్ సార్. కానీ నన్ను ఆ అబ్బాయి ఎప్పుడు ఇంతవరకు మోసం చేయలేదు. కానీ ఈ విషయం ఇంత ఇది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు నీకు ఈ ఇప్పటికీ బిజినెస్ తెలియదా విషయంలో కూడా సార్. ఇట్లాంటి బిజినెస్ చేయిస్తున్నాడు అమ్మాయిల చేత, అమ్మాయిలు ట్రాప్ చేసి ఇట్లా ఫ్రెండ్స్ లవర్స్ ని ట్రాప్ చేసి వాళ్ళ చేత ఈ బిజినెస్ చేయిస్తున్నాడు అని తెలుసా నీకు? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు తెలిసింది మేడం. ఇప్పుడే తెలిసింది. ఎస్. నువ్వు అసలు ఇంటి దగ్గరే అడుగుంటే అమ్మాయి చెప్పేదేమో వెళ్ళి ఆడి చంపలు పగలు కొట్టేవాడివేమో. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వు, నీకు నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు ఒక కుటుంబం వస్తుంది, నీకు ఒక ఫ్యామిలీ ఉంటది. అలాంటిది ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఆ బురదలో దింపాడు, డబ్బు కోసం ఈ పిల్ల ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. ఎస్ మేడం. ఇప్పుడు 3 days లో మ్యారేజ్ అని అనుకుని ఉన్నాను సార్. ఏం marriage? ఇంకేం marriage? గోంగూర ఒక్కరోజు marriage. marriage. ఏం ఇంతలో ఈ marriage? మెసేజ్ రావడంతో ఈ మతి స్థితి అయిపోయింది. సరే, నీకు నేను ట్రీట్మెంట్ ఇస్తానులే, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఏం డిసైడ్ చేసుకుంటావు అన్నది ఆలోచించుకో. ఇంకా ఇప్పుడు నాన్న నువ్వు మా దగ్గరకు వచ్చావు, ఇది ఎవరో కనిపెట్టండి అన్నావు. ఆవిడ ఆల్రెడీ ఒప్పుకుంది అది నేనే అని. అక్కడ జరుగుతున్నది 1 night స్టాండో లేకపోతే గబుకుని ఎవడో మోసం చేస్తే వెళ్ళిపోయి కాదు. పడుకున్న రిలేషన్ కాదు, సడన్ గానే మాట అంది. బిజినెస్. ఆల్రెడీ 2 years నుంచి మీ ఫ్రెండ్ పరిచయం అయిన దగ్గర నుంచి అతను ట్రాప్ చేశాడు, ఈవిడ ఆ బిజినెస్ లో ఉంది. అది ఫోన్ కాల్స్ ఎంకరేజ్ చేయడమా లేకపోతే న్యూడ్ కాల్సా, ఏదన్నా కానీ ఆవిడ ఏదన్నా ఆ మూడిట్లో ఏ ఆప్షన్ కన్నా ఆవిడ రెడీగా ఉన్న 10 మందిలో ఈవిడ 1 of the ఒక కానీ మేడం ఒకసారి నాకు ఏదో ఒకటి ఆన్సర్ కావాలి మేడం. చెప్పింది ఎందుకు కదా ఏంటి ఇప్పుడు ఆన్సర్. ప్రాబ్లం ఏంటి అసలు? ఆన్సర్ అంటే నాకు చెప్పాలి కదా కనీసం. ఏంది ఇలా జరుగుతుంది, ఫోన్ లో వస్తేనే కనీసం చెప్పాలి కదా. ఎవడైనా ఏమీ ఒప్పుకుంటాడా? చెప్పకుండా అట్లా చేశారు. అరే బాబు నేను వెళ్ళి ఇట్లా న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నాను, జనాలను ఎంకరేజ్ చేస్తున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఎవరికన్నా చెప్పిద్దా అమ్మాయి? మామూలు ఒక మాట చెప్పి తప్పేమైపోయింది అరే మేడం? బా ఇది ఇదేనా తప్పేం సినిమాకి చేయలేదు కదా. వెళ్తుందా, సినిమాకి వెళ్తున్నానండి నీకు ఓకేనా అంటాకి? ఆ పిల్ల చేస్తున్నది తప్పు పని, మరి- ఎట్లా చెప్తుంది? చెప్పదు. తప్పు చేసేసింది, ఇలాంటి అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా? యాక్సెప్ట్ చేస్తామంటే అమ్మాయి మనసు నాకు ఇక్కడ ఉంది మేడం. కానీ ఇప్పుడు వరకు నేను ఏంటి ఇంత తెలిసి నాకు కూడా అంటే ఏంటి ఈ Super. అమ్మాయి ఈ అమ్మాయి తప్పు చేయటం కాదు, వాడి వల్ల తప్పు చేసిందనే భావన నీకు? అనే డౌట్ వేస్తుంది సార్. ఒక డౌట్ కాదు, నీ భావన ఏంటంటే కనుక నేను ప్రేమించి ఇంతకాలం నువ్వు ఇప్పుడు చూసినటువంటి అవన్నీ అమ్మాయి delete అలాంటి తప్పు చేసేస్తావా? చేయడానికి అవసరం లేదు, వాడు ఎంకరేజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఈ వృత్తిలో అమ్మాయి దిగిందనేది నీ ఆలోచన. కానీ చిన్న అది కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే అమ్మాయి ఇలా చేస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతన్ని సార్. ప్రేమిస్తున్నావు అమ్మా గంగ? ఇతనంటే నీకు ప్రేమ ఉందా? ఉంది సార్. ప్రేమ లేదంటే నీ దగ్గర ఉన్న చాలా మంది క్యాండిడేట్స్ పరంగా ఇతను ఒకటి ఆ లెక్కలో? లేదు సార్, ఉంది ప్రేమ ఉంది. ఏంటి వాళ్ళకి ఇతనికి మధ్యన డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఇచ్చేది ఏంటి, ఇతను ఇవ్వంది ఏంటి, ఇతనిలో ఉన్న కొత్తదనం ఏంటి? ఇతను ఎందుకు కావాలి? 3 రోజుల్లో ఇతను పెళ్లి చేసుకుంటానని అంటున్నావు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు ఇతన్ని? నీ వ్యాపారంలో నువ్వు కంటిన్యూ అవ్వచ్చు కదా, ఇతను ఎందుకు కావాలి నీ జీవితంలో? అతను అంటే నాకు ఇష్టం సార్. ఎవరు ఇతను అతను అంటేనా? ఇష్టం. ఎందుకు ఇష్టం? అమాయకుడనా, పిచ్చోళ్ళగా నిన్ను నమ్ముతాడనా? నువ్వు ఏ వీడియో కాల్స్ చెప్పి చేసి ఎవరితో వెళ్ళినా కూడా పట్టించుకోకుండా ఉంటాడనా? అంతే కదా, ఆ ఇష్టమే కదా. నిలదీసి నిందించి ఒక 2 వీపు మీద గుద్దేటటువంటి మొగుడు కాదనే కదా ఇతన్ని చేసుకుంటాను అంటున్నావు. నీకేంటంటే ఇలాంటి అమాయకుడు కావాలి. సో ఏంటంటే parallel గా పబ్లిక్ చూపెట్టడానికి ఒక హస్బెండ్, డబ్బుల గురించి ఒక వ్యాపారం, ఈ 2 నడవటానికి ఈ అమాయకుడు కావాలి. ఇక్కడ ప్రేమ దోమ ఏమి లేదు మేడం. ఐ డోంట్ థింక్ సో. నువ్వు ఈ వృత్తికి అలవాటు పడ్డావు, ఈ ఆలోచనకు అలవాటు పడ్డావు, ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చావు. నీకేం అవసరం అమ్మా
ఇంజినీరింగ్ చేసి అమెరికా పోవచ్చుగా, దీనికి 10 రెట్లు సంపాదిస్తావు. ఎందుకు డబ్బు అంటే అంత వ్యామోహం? నిజంగా వాడు అంత ఇదా? వాడు ఆ సంజయ్ అనేవాడు, శ్యామ్ అనేవాడు నిన్ను మాటల గారడిలో పడేసి ఇలాంటి వృత్తిలో దింపడానికి అంత గొప్పోడా వాడు? నేనేం అనుకోవట్లేదే. ఇక్కడ నీకెంతో కొంత ఇంటెంట్ లేకపోతే నిన్ను ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేయరమ్మా. నీ క్యారెక్టర్ కరెక్ట్ అయ్యి, నీ ఆలోచన బలంగా ఉంటే కనుక, నీ పెంచేటటువంటి పద్ధతి కరెక్ట్ అయ్యి ఉంటే నీకెప్పుడు కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వు. అలాంటి శ్యామ్ లాంటి ఎదవలు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకుంటారు? ఏం చేద్దాం అంటావమ్మా ఇప్పుడు? చెప్పు చెప్పు సీను. సార్. సరే మేడం, అయ్యో సార్ సార్ చెప్పండి. సీను చెప్పు. సార్ అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుందంటే ఓకే సార్, నేను ఓకే చేసుకోవడానికి. ఇంకా కానీ నెక్స్ట్ టైం ఈ రిపీట్ రాకుండా ఉంటే చాలు సార్. ఇలా మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఈ అనుమానం ఉంటే నా వల్ల కాదు సార్. ఎవరికి అవ్వదు. సరే ఓకే, మంచి కండిషన్ పెట్టాడు. ఏమంటావమ్మా? ఆల్రెడీ పెళ్లికి ముందు కడుపు చేసినావు కదా, ఎవరిని? నిన్న? నన్నే చేశావు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును అవును. వారిని. చేసిన నీ గ్యారంటీ ఏంటి? కరెక్ట్. వాడు చేసాడా నేను చేశానా? కరెక్ట్ నువ్వే చెప్పు. చేసావు. ఆ? నువ్వే చేసినావు, ఎప్పుడు? చేసావు. అది నీకు ఇప్పుడు తెలియదు. నీకున్న ప్రెగ్నెన్సీ ఈయన ద్వారా అని నువ్వు అంటావు. ఈ మధ్యలో 10 మంది దుకాణాలు అయితే నడిచిపోతాయి. ఎన్నో నెలమ్మా? ఎన్నో మంత్ మీది? 4th. 4th మంత్. అది తేల్చడం కష్టం. ఇప్పుడు అందుకే నువ్వు- ఇమీడియట్ గా పెళ్లి కూడా పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. నువ్వు ఆ వృత్తిలో బిజీగా ఉంటూ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు ఇతనే తండ్రి అంటే ఇప్పుడు ఇతనే ఎలా? అతని చెవులో ఏమైనా కాలీఫ్లవర్ ఉందా నమ్మటానికి? నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎవరు తండ్రి? అమ్మా నీ మనస్సాక్షికి అయితే తెలుసు కదా ఎవరు తండ్రి అయి ఉండొచ్చు అని. అది కూడా కన్ఫ్యూజేనా? చాలు. పుట్టినోడు ఎంత భయంకరమైన పరిస్థితిలో పుడతాడు అనేది ఇంకా అర్థం అవుతుంది. వాడికి తండ్రిని ఎత్తుక్కోవాలి రోడ్డు ఏం మీద. లేదు, లైసెన్స్ ఇచ్చేయడానికి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. అంతే. ఈ లోపు వీడియో బయటకు వచ్చింది, లేకపోతే అందుకే అబ్బాయి ఈ తండ్రి హడావుడి అతనే అంతా. కదా. అందుకే ఈ హడావుడి అర్జెంట్ హడావుడి పెళ్లిళ్ళు అన్ని నడుస్తున్నాయి. జాబ్ చేయని అతన్ని ఎదురు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసుకుంటూ ఐఫోన్లు కొని పెడుతూ అతనికి బట్టలు కొని పెడుతూ ఇన్ని చేస్తుందంటే లైసెన్స్ కోసం ఒకటి కావాలా? ఇంకా మారి ప్రెగ్నెన్సీ ఎందుకు? ఉమ్, అసలు మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎందుకు? పతివ్రతలాగా మాట్లాడుతుందో పక్కన. కాదమ్మా, ఇది ఒక బిజినెస్ వ్యాపారంగా తీసుకెళ్తున్నట్టు నువ్వు మిగతా మగవాళ్ళు ఎవరి దగ్గరికి అయితే కనుక మీరు వ్యాపార దృష్టితో వెళ్ళారో వాళ్ళ దగ్గర జాగ్రత్త పడ్డారా? అంటే కాంట్రసెప్షన్ వాడారా? ఏమ్మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నావు కదా, మరి ఆ ప్రెగ్నెన్సీ అతని వల్లే వచ్చిందా లేదా నువ్వు ఆల్రెడీ ఎవరో వేరే వ్యక్తితో అక్కడ వీడియోలో కూడా కనిపిస్తున్నావు, అతని వల్ల కూడా వచ్చి ఉండొచ్చు కదా? లేదు మేడం, అతని వల్ల రాలేదు. ఎందుకని? ఒకసారి జరిగింది కదా అది. అతని అంటే వల్ల మీరు ఏం ఏమైనా ప్రాబ్లం ప్రికాషన్స్ లేదు. వాడారా? ఎస్ మేడం. మరి మీరు ఆ యాప్ల్లో చేసే పని ఏంటి? యాప్ ద్వారా నువ్వేదో కాదమ్మా. మాట్లాడుతూ ఉంటావు కదా, ఏం చేస్తావు అది? సో ఈ ఫిజికల్ ఎన్కౌంటర్ అనేది అతనితో ఒక్కసారే జరిగింది, శ్యామ్ అనేటటువంటి వ్యక్తితో. ఒకసారి జరిగింది. ఇంకెవరితోని జరగలేదు. ఎవరితో జరగలేదు సార్. అతనితో జరిగినప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్త పడ్డావు. జాగ్రత్త పడ్డాను ప్రెగ్నెన్సీ సార్. రాకుండా జాగ్రత్త పడ్డావు. పడ్డాను సో ఈ సార్. ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చింది అనేది నీ ఉద్దేశం. అవును సార్. మరి నీకు ఇన్కమ్ అవును. అనేది ఏంటి? ఫోన్ లో నువ్వు చేసే పని ఏంటి? ఓన్లీ ఫోన్స్ మాట్లాడడం, సెక్సువల్ గా ఫోన్లు మాట్లాడడం, కాల్స్ మాట్లాడడం అంతే మేడం. అంతవరకు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే ఇవన్నీ మానేసి చెత్త అంతా మానేసి ఇక నుంచి బాగుంటానండి అంటే అతన్ని అమ్మాయిని చేసుకుంటానండి అంటున్నాడు. మీరేమంటారు? టైం కావాలి మేడం నాకు. టైం కావాలా? దేనికి టైం కావాలా? బాబోయ్. ఒళ్ళు కొవ్వెక్కింది కాకుండా ఇంకా టైం కావాలా నీకు? ఆ అబ్బాయి అసలు నేను చేసుకుంటానంటే గొప్ప. టైం కావాలంట టైం. కళ్యాణ్ సార్ మేడం, చెప్పండి సార్. అదే ఇక్కడ ఏంటంటే బేసికలీ ఈ అమ్మాయికి ఇప్పటికి కూడా టైం కావాలి అనేటటువంటిది యాంటీ క్లైమాక్స్ అమ్మా ఇక్కడ ఈ మొత్తం కార్యక్రమానికి. మేమేమనుకున్నామంటే నీ సైలెన్స్లో ఎక్కడో కొద్దిగా కాన్షియస్ రియలైజేషన్ వచ్చిందేమో, నిన్ను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నావేమో, డబ్బులు సంపాదించడానికి ఇది మార్గం కాదేమో, ఈ డబ్బులు సంపాదించేటటువంటి వ్యామోహంలో ఒక మంచి వ్యక్తి, నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేటటువంటి నిన్ను ప్రేమించేటటువంటి ఒక వ్యక్తిని పోగొట్టుకుంటున్నామేమో అనేటటువంటి రియలైజేషన్ వచ్చిందేమో అని అనుకున్నా. టైం దేనికి కావాలమ్మా? దేనికి కావాలి? జీవితం ఇది. చూడు ఎంత సింపుల్గా ఒక వీడియో ఒకటి షేర్ అయిపోయింది. ఇది ఇతని వరకు షేర్ అయింది. ఎంతమందికి షేర్ అయిందో, ఎన్ని లక్షల మందికి, వేల మందికి షేర్ అయిందో నీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నీకు తెలీదు. రేపొద్దున నువ్వు రోడ్డు మీద నిలబడితే కనుక ఎవడు పడితే వాడు వస్తావా అని అడుగుతాడు. నువ్వేమో చేయమంటున్నావు అంటే శ్యామ్ ఒక్కడితోనే నాకు ఈ ఫిజికల్ కాంటాక్ట్ అండి, మిగతాదంతా కూడా వీడియో చాట్, సెక్స్ చాట్ అని అంటున్నావు. అయిపోయింది, నీ జీవితం క్లోజ్డ్ అమ్మా. ఇప్పుడు నువ్వు వాస్తవానికి నువ్వు టైం అడగటం కాదు, అతను టైం అడగాలి. నువ్వు నిజాయితీగా మారి వస్తావా? మారి వచ్చినట్టుగా ఇక్కడ ప్రామిస్ చేసి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారం, ఈ వృత్తికి అలవాటు పడినటువంటి నువ్వు రేపొద్దున ఏదైనా డబ్బులు అవసరం అయితే కనుక, లేదంటే లగ్జరీస్కి అలవాటు పడితే కనుక అదే వృత్తి మళ్ళీ నీకు గుర్తొచ్చి మళ్ళీ అదే ట్రాక్లోకి వెళ్తావా లేదా అనేటటువంటి గ్యారంటీ లేనటువంటి జీవితంతో అతను దినదిన గండం నూరెళ్ళ ఆయుష్ అన్నట్టు చావాలి. డౌట్ సార్, నేను చాలాసార్లు ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తున్నప్పుడు కూడా
ఫోన్ బిజీ లేదంటే స్విచ్ ఆఫ్ అలా అవుతుంది సార్. సరే ఆవిడ ఇం- busy కానీ లో ఎందువల్ల ఉందిలే ఇలా అయ్యా. జరుగుతుందో కూడా తెలియలేదు. అడిగేస్తే లేదు. బిజీగా ఉన్నాను ఆయన మాట ఎంత విషయం అమాయకుడో చెప్తున్నాను. ఇప్పుడే తెలుస్తుంది. నానా నువ్వు ఎందువల్ల చాలా జరిగిందో తెలియకుంటుంది. అసలు నేను నువ్వు చెప్తూనే ఉన్నాను సార్. నువ్వు ఈ 2 సంవత్సరాల పాటు 4 బుర్కాలు వేసుకుని కూర్చున్నావు నువ్వు. అర్థమైందా? నీకేం బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నేను నీకు చేసిన తెలీదు. తప్పు అదే సార్. నీవు చేసిన తప్పు అంటావా లేదంటే నీ అమాయకత్వాన్ని ఆ అమ్మాయి క్యాష్ చేసుకుని లేదు సార్, ఆమె మీద నమ్మకంతో నేను ఆమెకు వదిలేశాను సార్. ఇంకా కానీ చెప్పు. అంత సరే మంచి సరే అతను ఇప్పుడు expect చేయలేదు. డాక్టర్ గారు చెప్పింది ఇంకా విను. ఇంకా వినండి. ఇప్పుడు బేసికలీ ఏంటంటే 2 ఇయర్స్ పాటు మీరు మోసపోయారు. ఇంతమంది మగాళ్ళను ఉంచుకుని ఉంచుకోవటం అనేది కాదు కానీ ఇంత మగాళ్ళతో పాటు వ్యాపారం నడిపేటటువంటి ఈ అమ్మాయి ఈరోజు మధ్యలో మిమ్మల్ని ఎందుకు లూప్లోకి లాగింది అంటే కనుక దానికి ఒకటి రీజన్. ఎందుకంటే తనకి సింబాలిక్గా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఇలాంటి వాటిని పసిగట్టి సిఐడి లాగా వెంటబడకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ విధంగా నువ్వు దొరకటం అనేది ఆ అమ్మాయి అదృష్టం. ఆ వీడియోలో తండ్రి అని ఒప్పుకుంది, అందులో ఉన్నది శ్యామే అని ఒప్పుకుంది. ఇందులో ఏంటంటే ఆ చిన్నపాటి ఒక సంతోషకరమైనటువంటి ఏమో మరి సంతోషం అంటాం దురదృష్టం మనకు తెలియదు కానీ ఆ సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే నా ఫిజికల్ ఇంటమసీ అనేటటువంటిది శ్యామ్తో ఒక్కసారే జరిగింది. ఆ ఒక్కసారి కూడా నేను ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డాను. నా భర్తతోనే నా కాబోయేటటువంటి భర్తతోనే నాకు కంటిన్యూస్ ఫిజికల్ కాంటాక్ట్ కాబట్టి నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి తండ్రి నువ్వే ఇతని శ్రీనే అని చెప్తుంది కాబట్టి అది కొంతవరకు నీకు ఒక ఓదార్పు ఒక ఇది అని అనుకోవచ్చు. నువ్వు నమ్మకపోతే మనం ఏమీ చేయలేం. లేదు సార్ అది కూడా నమ్మను. ఇంత పిచ్చి పనులు చేసినటువంటి అమ్మాయి శ్యామ్ అనేటటువంటి వ్యక్తే కాదు చాలా మందితో కూడా నడిపించుంటుంది. ఈరోజు కపటి నాటకం ఆడుతుంది. ఈ అమ్మాయిని నమ్మటానికి లేదని నువ్వు అంటే కనుక మేము ఏం చెప్పలేం. ఇక్కడతో తెగ్గొట్టుకోండి, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటేనమ్మా నువ్వు ఇప్పటికీ కూడా పూర్తిగా రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే కనుక ఇక్కడ యు ఆర్ నాట్ ఫీలింగ్ ద గిల్ట్. ఇక్కడ బాధ రావాలి. ఫస్ట్ మార్పు రావడానికి ఫస్ట్ బాధ రావాలి. నీలో బాధ రాలే. బాధ ఎందుకు కలగట్లేదు అంటే కనుక అరే అతను అన్యాయం అయ్యేటటువంటి ఫీలింగ్ నీకు రావట్లే. ఎందుకు? నువ్వు చూసేటటువంటి చాలా మంది క్యారెక్టర్స్లో 10 మంది చూసావో 100 మంది చూసావో నాకు తెలియదు కానీ ఇతను 101 సో మిగతా వాళ్ళు ఎలాగైతే కనుక టెంపరీగా నీతో అసోసియేట్ అయ్యి వీడియో కాల్లో కానీ డైరెక్ట్ కానీ వచ్చి వెళ్ళిపోయారో ఇతన్ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాం. సో అందుగురించి నేను ఇందాక ఏమన్నాను అంటే కనుక ప్రేమిస్తున్నావా అంటే కనుక ప్రేమిస్తున్నానన్నా దయచేసి ఆ పదం వాడద్దమ్మా. ఇక్కడ ప్రేమ దోమ అంటూ ఏమీ లేదు. మిగతా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇతను డబ్బులు ఇవ్వట్లేదు, అంతే తేడా అని అన్నా. అయినా కానీ నువ్వు అతను పక్కన ఎందుకు పెట్టుకున్నావు అంటే కనుక ఆ సింబాలిక్ అనేటటువంటి అంశం గురించి పెట్టుకున్నావు. ఎక్కడ కూడా నీలో పశ్చాత్తాపం లేదు, ఎక్కడ గిల్ట్ లేదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ నీకు పోయిందేంటి? ఏమైంది? ఇక్కడ ఏం పోలే నీకు. ఎందుకంటే ప్రేమ అనేటటువంటి దాని యొక్క మీనింగ్ తెలీదు. అతను వచ్చాడు, అతను కూడా మిగతా వాళ్ళలాగే నాతో కలిశాడు, అతని వల్ల నేను ఇప్పుడు గర్భవతిని అయ్యాను, వెళ్ళిపోతున్నాడు, ఫినిష్. అంతే. నువ్వు అలా అంత అబ్రప్ట్గా క్లోజ్ చేసేస్తావు ఈ సిచ్యువేషన్. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు నీకు డబ్బులు కనిపిస్తున్నాయి. డబ్బులు ఏ లెక్కన ఏ తావున వస్తున్నాయి అనేటటువంటి నీకు లెక్కలేదు. నీ దగ్గర ఒక 2 సెల్ ఫోన్లు ఐఫోన్లు పెట్టుకుంటావు, అతనికి ఒక ఐఫోన్ కొనిస్తావు. సో డబ్బులు ఇంత 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 సుఖాన్ని ఇస్తూ ఒక మనిషిని నీ పక్కన పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుతున్నట్టు నువ్వు ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేటటువంటిది అంటే ఒక లెజిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనటువంటి నువ్వు ఇంత డబ్బులు ఒక 22-23 సంవత్సరాలప్పుడు నువ్వు చూసి వేరే వ్యక్తిని కూడా కాబోయే మొగుడిని పోషించేటటువంటి స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో ఇదంతా కూడా డబ్బులు అనేటటువంటి మత్తు. ఇక్కడెక్కడ ప్రేమ అనేటటువంటిది ఏమీ లేదు. నువ్వు ఇప్పటికీ కూడా టైం అనేది ఎందుకు అడుగుతున్నావు అంటే కనుక నీకేంటంటే యూఆర్ అసెసింగ్ ద రిస్క్ బెనిఫిట్ రేషియోస్ అనమాట. ఇక్కడ రిస్క్ అండ్ బెనిఫిట్ అసెస్ చేస్తున్నాను. ఏంటి? అరే ఇప్పుడు ఇతన్ని వదులుకోవాలా, అంత ఈజీగా వచ్చేటటువంటి డబ్బులను వదులుకోవాలా? అది నీకు అర్థం కావట్లేదు. అరే అంత ఈజీగా ఒక గంట మాట్లాడితే ఇన్ని వేల రూపాయలు వస్తున్నాయి. ఏ వృత్తి చేస్తే కనుక ఇంత డబ్బులు వస్తాయి? వీడి ప్రేమ గురించి నేను అవన్నీ వదులుకోవటం ఏంటి? రేపొద్దున వీడు సుఖపెడతాడా అంత డబ్బులు తీసుకొచ్చి నన్ను అనేటటువంటి క్యాలిక్యులేషన్ చేసుకోవటం వల్ల ఈరోజు మాకు టైం కావాలి సార్ అని నువ్వు అడుగుతున్నావు. నీకు చాలా ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలి, చాలా ఇన్డెప్త్ కౌన్సిలింగ్ రావాలి. ఎందుకంటే ఈ అబ్బాయిని ఇక్కడ కూర్చోపెట్టి అతను పిచ్చోడు, అతనికి ఏమీ తెలియదు. అంతా ఫోన్ ఎందుకు ఎంగేజ్ వచ్చిందో తెలీదు, ఫోన్ కాల్స్ ఎందుకు కట్ అవుతున్నాయో తెలీదు, ఎవరితో అపరాత్రంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ అవేమీ అసెస్ చేయలేదు. నార్మల్గా ఎవరైనా ఏంటంటే కనుక మినిమం సెన్సిబిలిటీ ఉండేటటువంటి పెళ్లి కావాల్సినటువంటి ఏం చేస్తుంది? ఈ అపరాత్రనక నా భార్య ఎవరితో వీడియో చాట్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ టైంలో ఫోన్ ఎందుకు ఎంగేజ్? అది అనుమానం అవ్వక్కర్లేదు. అట్లీస్ట్ దట్ ఈస్ అ బేసిక్ అసెస్మెంట్. ప్రపంచం తెలియనటువంటి అమ్మాయి ఎవడు ఏ మూలను పెట్టేసి ఏం ట్రాప్ చేస్తున్నాడు అనేది బేసిక్ అసెస్మెంట్ కూడా ఇతను చేయలేదు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అంతే స్థాయిలో అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి అని చెప్పి అక్కడ కట్ చేసేసి నేను ఒక బ్లైండ్ ఫెయిత్తో వదిలేశాడు. ఇలాంటి వ్యక్తి నీకు దొరకటం అదృష్టమా, లేదంటే ముందే నిన్ను అనుమానించి ముందే నీ నెత్తి మీద మేకు దిగ్గొడితే కనుక అక్కడే ఆపు ఉండేటటువంటిది. కాబట్టి ఇలాంటి ఇంత అమాయకత్వంగా ఉండే మనిషి నీకు దొరకటం దురదృష్టం. సో ఈ పరిస్థితిలో అతను ఉన్నాడు. సో ఈరోజు నేనైతే మాత్రం బాబు ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చింది
కాబట్టి నువ్వే ఆ బిడ్డకి తండ్రి, కాబట్టి నువ్వు ఆ అమ్మాయితో పాటు కలిసి ప్రయాణం చేసి అని చెప్పేటటువంటి స్థాయి, స్తోమతలో గాని నేను లేను. ఎందుకంటే ఐ కాంట్ గ్యారంటీ. నేను ఒక్కళ్ళతోనే ఉన్నానండి, మిగతావన్నీ వీడియో కాల్స్. నమ్మాలని అనిపిస్తుంది. అదే కరెక్ట్ అని, ఎందుకంటే నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా అదే నిజమని అని చెప్పాలని నాకుంది. కానీ హౌ కెన్ ఐ వౌచ్ ఫర్ ఇట్? హౌ కెన్ ఐ గ్యారంటీ ఇట్? నా దగ్గర ఏం టెస్ట్ లేదే. నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఇతనే అనేది చెప్పడానికి నా దగ్గర ఏం టెస్ట్ లేదే. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. నువ్వు కంటిన్యూస్‌గా చేసేటటువంటి తప్పే వ్యాపార దృష్ట్యా అది తప్పు చేసుకుంటే అట్‌లీస్ట్ ఇప్పుడైనా ఇక్కడికొచ్చి మేడం కాళ్ళ మీద పడి, మేడం నాకు తప్పయిపోయింది, నాకు బుద్ధి గడ్డి తిన్నాను, నేను తప్పు చేశాను అని అనుంటే కనుక అట్‌లీస్ట్ అతను కూర్చోపెట్టి, నాయనా నువ్వు వినయ్యా, ఆ అమ్మాయి తప్పు రియలైజ్ అని చెప్పు. ఇంకా టైం కావాలి అని అంటున్నావంటే కనుక ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కథ చెప్పావో ఒక సింగిల్ ఎన్‌కౌంటర్ అని చెప్పేటటువంటి మాటలో వాస్తవం లేదన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి బాబు సీను అన్నీ మర్చిపోయి ముందు ఆ అమ్మాయితో ట్రావెల్ చేయని మాత్రం నేను అడగను. నీకైతే మాత్రం చాలా ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలమ్మా. ఎందుకంటే నీ వల్ల చాలామంది నష్టపోతారు. ఇలాంటి అమాయకులు చాలామంది బలైపోతారు. ఎందుకంటే కనుక వ్యాపార దృష్ట్యా ఒక కథ నడిపిస్తావు. పెళ్లి దృష్ట్యా ఒక మొగుడు కావాలి కాబట్టి ఇంకొకళ్ళ పక్కన నిలబడతావు. ఇలాంటి వాళ్ళు చాలామంది క్యూలో నిలబడేదానికి రానున్న రోజుల్లో అవకాశం ఉంది. ఎందుకంటే నీ ఏజ్ ఇంకా 22 ఇయర్సే కాబట్టి. సో నీకు చాలా ఇన్‌డెప్త్ కౌన్సిలింగ్ కావాలి. వాస్తవానికి నీ ఇన్‌ఫాక్ట్ కావాలంటే కనుక మీ పేరెంట్స్‌ని కూడా నీ పక్కన కూర్చోపెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళ ద్వారా కూడా నీకు బుద్ధి కౌన్సిలింగ్ చెప్పించవలసినటువంటి అవసరం ఉందమ్మా. లేదంటే సమాజానికి నువ్వు చాలా నష్టాన్ని కలిగిస్తావు. అదే. మేడం మీరేం చెప్తారు? మేడం ఇది యాక్చువల్‌గా 1% కూడా మ్యారేజ్ చేసే కేస్ కాదు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ కూడా ఇక్కడ నమ్మడానికి లేదు. ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాము. ఎప్పుడైనా గబుక్కున మనం ఫోన్‌లు చూస్తే ఆటోమేటిక్‌గా ఒక మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ర్యాండమ్‌గా వచ్చే మెసేజ్‌ల్లో మీరు లోన్లీగా ఉన్నారా? మీరు పలానా వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇంత పే చేయండి ఇది అని. ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నవాడు ఎవరైనా కానీ ఆటోమేటిక్‌గా అది చాలా సీరియస్‌గా నడుస్తున్న సీక్రెట్ పాయిజనింగ్ బిజినెస్ అది. తెలియక ఎందుకంటే ఖాళీగా కూర్చుంటున్నారు. ఓకే. ఎవరో దొరికారు కదా అని దానికేదో 1000 5000 ఏదో ఉంటాయేమో. అవి పే చేసేసుకోవడం వాళ్ళతో ఒక 1 అవర్ ఏదో టైమ్ అంతే. స్పాన్. ఇలా ఆ టైమ్ స్పాన్‌లో మాట్లాడుకోవడం అనేది నడిచిపోతుంది. సో, ఆ నడిచిపోయిన వ్యక్తులు అవతల వ్యక్తులు ఎవరో ఒకళ్ళు బిజినెస్ రన్ చేస్తేనే గదా! ఆ రన్ చేసే వ్యక్తుల్లో ఓకే. ఇలా ఆళ్ళెవరైనా ఏదో టీమ్ ఉంటారేమో అనుకున్నాను నేను. ఇది ఒక బిజినెస్ లేకపోతే పార్ట్ టైమ్‌గా వాళ్ళని తీసుకొని అట్లా చేస్తారేమో అని. ఈయనకి ఎవరైతే లవర్ ఉన్నాడో ఈవిడకి, ఆ లవర్‌కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండు ఈ బిజినెస్‌కి లీడర్ ఒక రకంగా. ఆ బిజినెస్‌లో అతను చేస్తున్న పని బయట వ్యక్తుల్ని ట్రాప్ చేయాల్సింది పోయి, ఎందుకంటే అలా అని ఓపెన్‌గా చెప్పినప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బెస్ట్ ఫ్రెండ్ యొక్క కాబోయే లవర్‌ని అది ఒక లవరు కాబోయే వైఫ్‌ని పట్టుకొని ఆ బిజినెస్‌లోకి ట్రాప్ చేసి దింపాడు అంటే, ముందు చెంపలు పగలగొట్టాల్సింది వాడికి. ఎందుకంటే దానికి తగ్గ వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపించి వచ్చే అమ్మాయిలు వేరుంటారు. వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయిస్తే బావుండేది. నెక్స్టు ఇక్కడ ఈ అమ్మాయి విషయానికొచ్చేసరికి 2 ఇయర్స్ నుంచి లవ్ చేసిన వ్యక్తి ఉండగా, ఫ్రెండొచ్చి ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఇస్తే, ఎళ్లి చెంపలు పగలగొట్టాల్సింది పోయి, డబ్బుకి కక్కుర్తి పడిపోయింది. షార్ట్ స్పామ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చనే ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కింద ఈవిడ ట్రీట్‌మెంట్ తీసుకొని అది ఒక నాకు తెలిసి కొంతకాలం మాట్లాడుతూ ఉండుంటది. బాగా రిపీటెడ్‌గా అంటే అడ్వాన్స్‌డ్ ఐఫోన్‌లే కొనిచ్చే రేంజ్‌లో ఉందంటే, ఆ ఇన్‌కమ్ ఏ రేంజ్‌లో ఉండుంటది. మేబీ ఈ వీడియో చూసి జనాలంతా అబ్బో! మాకు కూడా కాల్స్ దొరికితే బావుండు అనుకోకండి. దరిద్రం అట్లాంటివి ఏమి ఉండవు. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో బ్లాక్ మెయిలింగ్‌లు ఎక్కువ నడుస్తాయి. ఇప్పుడేంటంటే ఆ అబ్బాయి అసలు పెళ్ళే చేయకూడని కేసులో అతనొచ్చి మనల్ని అడుగుతున్నదేంటంటే, నన్ను ప్రొటెక్ట్ చేయండి. నాకు ఈ అమ్మాయిని వదిలించండి అంటే ఈజీ కేస్ ఇది. అవును. కానీ నాకు పెళ్లి చేయండి, ఆ అమ్మాయిని మార్చండి అంటున్నాడు. అతను వచ్చి అడుగుతున్నాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం తప్ప, స్టార్టింగ్ నేనన్న మాట ఇది అసలు పెళ్లి చేసుకోవడానికి తగ్గ క్యారెక్టరే కాదు అని. ఎందుకంటే ఇలా ఈజీ మనీకి అలవాటు పడిన అమ్మాయిలు స్టాండ్‌గా ఒక భర్తతోటో ఒక కాపురం చేస్తారనేది మనం బిలీవ్ చేయలేం. ఇక తినేమన్నా చదువుకోలేదా? మంచి మంచి ఫ్యామిలీలో ఉంది. ఇంజినీరింగ్ చదువుతుంది. రేపొద్దున మంచి జాబ్ వస్తది. ఆ ఇన్‌కమ్ చాలు అనే సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈవిడ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అతను నాకు ఆ అమ్మాయి వద్దండి అంటే హ్యాపీ. ఈ ఒక్క రీజన్‌తో మనం వదిలిచ్చేయొచ్చు. అతను కావాలంటున్నాడు. ఇక ఈవిడ విషయానికొచ్చేసరికి ఆ అబ్బాయికే కౌన్సెలింగ్ ఇచ్చి నాన్న నువ్వు కావాలనటం ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఉన్నంతలో అమ్మాయిని లవ్ చేసాడు. ఏదో ఆ అమ్మాయే కావాలనుకుంటున్నాడని అతనేదో అంటున్నాడని మనం అనుకోవాలి గానీ, రియల్‌గా ఈవిడ విషయం మాట్లాడితే ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే నేను అతనికే కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. అరే బాబు! ఈ అట్లాంటి అమ్మాయి మనకొద్దురా బాబు అని. ఎందుకంటే నువ్వు మంచోడివి, నువ్వు అమాయకుడివి. ఇలాంటి అమ్మాయిని రెగ్యులర్‌గా కాపాడడం ఎవ్వడి వల్ల కాదు. ఈజీ మనీకి అలవాటు పడిన ఏ అమ్మాయిని మనం సేవ్ చేయలేం.
అసలు ఒక ఆడది తలుచుకుందంటే ఎన్నన్నా చేయగలరు. అందులో మీ ఆవిడ మీ వుడ్ బి నెంబర్ 1. అర్థమవుతుందా? ఇక్కడ Yes, మేము ma'am. కన్సిడర్ చేసేది ఏంటి అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంచుకుంది. ఆవిడ DNA టెస్ట్ అయినా నాకు ఓకేనండి. అతనే భర్త, అతను కావాలి. అతన్నే పెళ్లి చేసుకుంటానండి అంటుంది. కర్మ కొద్దీ ఇద్దరు కావాలంటున్నారు. అందువల్ల మేము కొంచెం ఓపిక చేసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సరే ఆ కౌన్సెలింగ్‌లో కూడా ఈవిడిచ్చిన ట్విస్ట్ ఆలోచిస్తానండి అని 4 నెలల ప్రెగ్నెన్సీ పెట్టుకొని ఆలోచించేదేముంది? ఆవిడ ఓన్ డెసిషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ తీయించేసుకొని ఉంటే, ఏ పో అవతలకి అనేదాన్ని. అసలు నీలాంటి దానికి పెళ్ళే చేయం మేము. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళకి ఒక్క కాల్ చేస్తే నిన్నెక్కడుంచాలో అక్కడ ఉంచుతారు. నిన్ను చదివిచ్చి సొసైటీలో గౌరవం ఉంచి ఎవరో ఎనక ముందు లేని పిల్లోడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నిన్ను నమ్మి ఆ అబ్బాయిని కూడా ఆ అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు పేరెంట్స్‌ని మోసం చేసావు. లవ్ చేసిన అబ్బాయిని మోసం చేసావు. సొసైటీని మోసం చేసావు. ఇంకా దారుణం పుట్టే పిల్లల్ని మోసం చేస్తున్నావు. తండ్రెవడో నువ్వు చెప్పితే తప్ప భూప్రపంచానికి తెలీదు. తనకి తెలియదు మేడం. తనకి తెలీదు సార్. అదే తనేదో చెప్తుంది గానీ ఏదో శ్యామ్ ఎవడు ఇందులో? అతని ఫ్రెండు. ఓ పక్కన భర్తతో ఎవరైతే లవర్ ఉన్నాడో, కాబోయే భర్త ఉన్నాడో అతనితో నీకు ఫిజికల్ రిలేషన్ ఉంటే, అంత కొవ్వెక్కి నువ్వు శ్యామ్‌తో పడుకోవాల్సి, వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండమ్మా నాకసలు అది అర్థం కాలా. నువ్వు చేస్తున్న బిజినెసా? పోనీ మోరల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. వీడియో కాల్స్ చేసింది. డబ్బుకి కక్కుర్తి పడిందని 4 చెంపలు అటు ఇటు వాగిస్తాం. మార్చి అబ్బాయి చేతిలో పెడతాం. అబ్బాయి ఫ్రెండ్‌తో ఎందుకు పడుకున్నావు? ఎందుకు వీడియో తీసుకున్నావు? అంటే అది కూడా బిజినెసే కదా మీది. ఆ బిజినెస్ నువ్వు చేసావా అంటానికి అదే ఎగ్జాంపుల్. అది వన్ నైట్ స్టాండ్ అంటే నేను నమ్మనే నమ్మను. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ కావాలంటే మీ లవర్ ఉన్నాడు. ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాను అంటున్నావు కదా! ఇతని దగ్గర లేనిది ఏంటి? శ్యామ్ దగ్గర ఉన్నదేంటి నీకు కొత్తగా? నువ్వేమన్నా కొత్తగా వెరైటీలు చూపించి వీడియోలో బిజినెస్ పెంచుకోవాలి తప్ప. నాకు తెలిసి ఇదైతే నేను నమ్మనండి ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చిందని. అయినా అతను అడుగుతున్నాడు కాబట్టి ఈవిడని నమ్ముదాం మనం. ఒక పిల్లాడికి పుట్టే పిల్లలకి తండ్రి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది ఈ అమ్మాయి మారతాను అంటే నేను మాట్లాడతాను తప్ప, నీకు టైం కావాలని అంటే చెంపలకు పగలగొట్టి పంపించను. అసలు పంపించను. ఆళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇప్పుడు. ఆ శ్యామ్ గాడికి ఫోన్ చేస్తాను. చెప్పు. వాడిని జైలుకి పంపించి బిజినెస్ చేస్తున్నందుకు ఇది ఇల్లీగల్ బిజినెస్ అమ్మా. దీనికి ఎట్లాంటి లైసెన్స్ లేదు. చేసిన దానికి, చేయించిన దానికి ఇద్దరిని కలిపి లోపలేయడమే. వీళ్ళ పేరెంట్స్‌కి తెలియాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు శ్యామ్‌ని వదిలేసినా ఇంకెవరితోనో కూడా ఆ బిజినెస్ తెలిసింది. ఈవిడ కొత్తగా బిజినెస్ కూడా పెడతది. సిగ్గు లేకుండా అతను అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంతసేపు మాట్లాడడం. లేకపోతే దొబ్బే అవతలకి అని ఏంటమ్మా చెప్పేదాన్ని. మంచి ఫ్యామిలీ, చక్కగా చదువుకుంటున్నావు. ఏంటి ఈ దరిద్రం అంతా? ముందు ఆ మైకల్లోంచి, ఆ మత్తులోంచి బయటికి రా. అరే ఇంత చక్కగా అక్కడ మంచిగా చెప్తున్నాడు. ఇవన్నీ చూడండి మానేస్తే చక్కగా మారతాననట్లా. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటున్నాడు. ఒక మంచి ఫ్యామిలీలోకెళ్ళు, చక్కగా ఉండు, హ్యాపీగా ఉండు. డాక్టర్ గారు చెప్పారు, మేడం చెప్తున్నారు. ఇంకేంటి ఆలోచన ఏం లేదు. నీకు? ఇప్పుడు ఆ శ్యామ్‌కి ఫోన్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. నాన్న ఆళ్ళ ఇంట్లో నువ్వు వాళ్ళ ఇంకా నంబర్ ఆలోచిస్తానంటే గనక మేడం చెప్పింది నిజంగా ఇంట్లో జరుగుద్ది ఇక్కడ. వాళ్ళకి చెప్పాలండి. ఈ మేడం అమ్మాయి చెప్పింది అట్లా జరుగుద్ది ఇక్కడ. లేదు మేడం ఆలోచించాను. ఏం ఆలోచించావు? అతనితోనే ఉంటాను ఇంకా. ఈ బిజినెస్ సంగతి ఏంటి? నువ్వు చెప్పగానే మేము నమ్మేస్తామా? ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చింది? సరే ఇప్పుడు ఇందులో నువ్వే proof ఏంటి? కావాలంటున్నావు. నువ్వు ఇంక ఇప్పుడు వీడియోల అయిపోయింది గురించి కదా. మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇంకా మానేసి వచ్చేస్తే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, నువ్వు దాని మీదే ఉండు. ఇంకా ఆ అవన్నీ వీడియో delete టాపిక్ లో చేయాలి. మాట్లాడొద్దు. నీకు అట్లాంటి అమ్మాయి కూడా ఓకే అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము ఎంతసేపు ఆ, కష్టపడుతున్నాం. ఆ అమ్మాయి మారతాను అంటుంది. అవి డిలీట్ చేసుకో. ఇంకా శ్యామ్ గారిని కట్ చేయి ఫస్ట్. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం మేము. అమ్మాయి ఇలా మిస్టేక్ చేసిందమ్మా. ఇంకోసారి మీరు ఆ అబ్బాయిని వద్దు జాగ్రత్తగా మేడం చూసుకోండి అని. చెప్పకండి ప్లీజ్. మరి నువ్వు మారేవంటానికి మాకేంటి? మారుతాను మేడం ఇంకా పక్కా మారుతాను. ఇలా శ్యామ్ గారికి ఫోన్ చేసి అసలు వాడిని తిట్టి ఆడి మీద కేసు పెడతావా నువ్వు? పెడతాను మేడం. శ్యామ్ మీద కేసు ఫైల్ చేస్తావా? ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నా నువ్వేనా ఇంకెవరైనా అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు ఇట్లా? మీకు తెలుస్తారు కదా ఉండుంటారు కొంతమంది అని. నాకంటే ఏం తెలియదు మేడం. ఎవరి కాళ్ళకి సీక్రెట్ గానే రన్ చేస్తాడా? తెలియదు మేడం. ఓకే. శ్యామ్ మీద అయితే కంప్లైంట్ ఇప్పించాలి సార్. లేకపోతే ఏంటంటే వీళ్ళ రిలేషన్ ఇంకా సీక్రెట్ గా కంటిన్యూ అవ్వచ్చు. ఆ అబ్బాయి మనల్ని నమ్ముకొని వచ్చాడు. ఈ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ లెస్ అని చెప్పినా కూడా నాకు కావాలి ముర్రో అంటున్నాడు కాబట్టి, నాన్న నువ్వు ఇప్పుడు ఏదో అవసరం కోసం పెళ్లి చేసుకుంటానని కాదు. ఇలాంటి అమ్మాయిని భరించడం అంటే మామూలు వ్యక్తికి ఉండాల్సిన ఓపిక కంటే ఇంకా బ్రాడ్ మైండ్, ఇంకా ఓపిక ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ఈరోజు ఈ అమ్మాయిని కావాలి అను. వన్స్ ఒకసారి ఆ అమ్మాయిని తీసుకున్నాక ఈ పాత విషయాలు ఎత్తి రోజు ఆ అమ్మాయిని పిన్నిస్తూ గొచ్చ మాకు. లేదు మేడం. ఎందుకంటే అది ఇంకా నరకం. దానికంటే అమ్మాయిని ఇప్పుడు వదిలేయడానికి నీకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు కట్ చేయిస్తాం. కావాలంటున్నావు కాబట్టి ఒక్కసారి ఈ అమ్మాయి నీ లైఫ్ లోకి వచ్చినాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని హెరాస్ చేయడం కుదరదు. నాన్న మీ ఇంట్లో వాళ్ళకి మేము చెప్పడం మా బాధ్యత అమ్మా. ఇంత తెలిసిన తర్వాత కూడా. ఎస్పెషల్లీ వెన్ షీ ఇస్ ప్రెగ్నెంట్ అయితే కాబట్టి మేమైతే Yeah. ఇంటిమేషన్ చేస్తాం. కానీ వాళ్ళకి కూడా మేము ఓపికగా కౌన్సిలింగ్ ఇస్తాం, చెప్తాం ఎందుకు ఈ మిస్టేక్ జరిగిందని.
మీకు శ్యామ్కి మధ్య ఉన్న వీడియో గురించి అయితే మేము చెప్పాం. ఇలా యాప్స్లో ఏదో మాట్లాడుతుందంటండి, అవన్నీ కట్ చేయించండి, జాగ్రత్తగా చూసుకోండి, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అనేది అయితే మేము చెప్తాం. నువ్వు ఇంకా లైఫ్లో ఎక్కడైనా కానీ ఏదైనా చేస్తే మాత్రం ఈసారి చాలా సివియర్గా ఉంటుంది. ఆ పిల్లోడు పెట్టే కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే మీరు శ్యామ్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వండి. మీలాగే ఎంతమందిని ట్రాప్ చేస్తున్నాడో మాకు తెలియదు కాబట్టి. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. బెటర్. నాన్న ఇంక మీరు నమ్మకంతోటే వెళ్ళండి. మేము కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం ఇప్పుడు. ఓకే మేడం. ఓకే జాగ్రత్త, కలిసి వెళ్ళండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మీరు ఆ మేడం. వీడియో కూడా డిలీట్ చేయండి అమ్మా. ఓకే మేడం. థ్యాంక్ Thank థ్యాంక్ యూ you. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, Thank you so much. యాక్చువల్గా నేనైతే ఈ అమ్మాయిని నమ్మడం కాస్త కష్టమే. Mm. కానీ అబ్బాయి కావాలంటున్నాడు కాబట్టి ఉన్నంతలో మనం వాళ్ళ Yes. పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేద్దాం. Okay. ఇన్ఫార్మ్ చేసి మేబీ చేంజ్ అవుతే అబ్బాయి అదృష్టం, అమ్మాయి అదృష్టం, పుట్టే పిల్లల అదృష్టం. ఇప్పుడు లేకపోతే 4th మనకి మంత్ గా అంటుంది కాబట్టి మేబీ మారొచ్చు పిల్లలు పుట్టాక అని అనుకుంటున్నాను. బట్ చూద్దాం. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మారినట్టే అనిపిస్తున్నారు. అండ్ అనిపిస్తుంది. సార్ చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇక మీద అతను కావాలంటున్నాడు కాబట్టి ఇక మనం ఏమి చేయలేము. సో థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా కాలేజ్ చదువుకునే అమ్మాయిలందరూ కూడా ట్రాప్ చేస్తున్నట్టుగా చాలా వింటున్నాం బయట. సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్స్ ఏంటి, ఇవన్నిటి కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. డెఫినెట్ గా ఏజ్ గ్రూప్ అనేది ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతూ Influence ఉంటారు, అవుతుంది. పాకెట్ మనీ కావాలని చెప్పేసి. సో అలాంటివి కాకుండా ప్లీజ్ చుట్టుపక్కల మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా, అంటే ఫోన్లలో ఎక్కువ కాంటాక్ట్ ఉండడం కన్నా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి కొంతమందికి ఏమన్నా సలహాలు కావాలన్నా ఇవ్వడం అనేది కుదురుతుంది. కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.